శ్రీరామ అవతారం శ్రీ మహావిష్ణువు 7వ అవతారం. చాలా కాలం క్రితం భూలోకంలో ధర్మం క్రమంగా తగ్గిపోతూ అధర్మం పెరుగుతున్న కాలంలో లోకానికి ధర్మాన్ని చూపించడానికి, అధర్మాన్ని నశింపచేయడానికి శ్రీ మహావిష్ణువు భూలోకానికి అవతరించాడు. ఆ దివ్య అవతారమే శ్రీరాముడు. అయోధ్య అనే మహానగరాన్ని దశరథ మహారాజు ధర్మబద్ధంగా పాలించేవాడు. అతనికి సంతానం లేక బాధపడుతూ ఉండగా పుత్రకామేష్టి యాగం చేసిన ఫలితంగా కౌసల్యదేవి గర్భంలో శ్రీరాముడు జన్మించాడు. రాముడు పుట్టినప్పటినుంచి శాంత స్వభావం, దయ, సత్యం అన్నీ అతని రూపంలో కనిపించాయి. చిన్న వయసులోనే శాస్త్రాలు, యుద్ధ విద్యలు, ధర్మమార్గం అన్నిటిలోనూ రాముడు ప్రావీణ్యం సాధించాడు. అతడు సత్యవంతుడు, వినయశీలుడు, కర్తవ్యనిష్ఠుడు, ప్రజలందరికీ ప్రియుడయ్యాడు. రాముడికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయి కోరిన వరాల కారణంగా రాముడు 14 సంవత్సరాల వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది. తండ్రి మాట కోసం రాముడు ఎలాంటి బాధ లేకుండా వనవాసాన్ని అంగీకరించాడు. అతనితో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లారు. వనవాస సమయంలో లంకాధిపతి రావణుడు మోసంతో సీతాదేవిని అపహరించాడు. ఇది లోకాన్ని కుదిపేసింది. సీతను రక్షించడానికి రాముడు వానరసేనతో కలిసి యుద్ధానికి సిద్ధమయ్యాడు. హనుమంతుడి సహాయంతో సముద్రంపై రామసేతువు నిర్మించబడింది. లంకలో భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి శ్రీరాముడు రావణుణ్ణి సంహరించాడు. అధర్మం నశించింది, ధర్మం విజయం సాధించింది. వనవాసం ముగిసిన తర్వాత రాముడు సీతతో పాటు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అతనికి పట్టాభిషేకం జరిగింది. ఆ పాలనను రామరాజ్యం అని పిలిచారు. శాంతి, న్యాయం, సమృద్ధి ఉన్న కాలం. శ్రీరామ అవతారం మనకు చెప్పేది కర్తవ్యం వ్యక్తిగత కోరికల కన్నా గొప్పది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది.